16, 17, 18 వచ్చిన చదువుతున్నాం. ఇదిగో ఒకడు, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 వచ్చిన అంటారు, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, యేసు యొద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అనగా యేసుక్రీస్తు వారిని అడిగాను. అందుకాయన మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. ఆజ్ఞలను గైకొనమని చెప్పిన అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన ఉన్నతమైన గొప్ప నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్య, సర్వలోకములను నాయన సృష్టించిన సృష్టికర్త అయిన మీరు మీ పోలికలో మీ స్వరూపంలో నా తండ్రిదిగో ప్రభా మిమ్మల్ని పోలి బ్రతకమని నా తండ్రిదిగో మరి శరీరధారులుగా మాకు మీరు ఇచ్చినటువంటి గొప్పదైన జీవితమును బట్టి నాయన ఈ బ్రతుకును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ బ్రతుకులో నా తండ్రిదిగో ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అదిగో మరి ఈ లోకంలో మీరు నిర్ణయించిన కాల పర్యంతం వరకు కూడా ఏ రీతిగా మేము బ్రతకాలో, ఎలా మేము బ్రతకాలో అయ్యా, మా బ్రతుకులో మేము చేసే ప్రతి చర్యను, ప్రతి క్రియను, ప్రతి పనిని నా తండ్రి మీరు చూస్తూ వాటికి తగిన ఫలముగా నా తండ్రిదిగో మీ ఉన్నత రాజ్యంలో మాకు స్థానమునిచ్చుటకై తండ్రిదిగో ప్రభా మీ యొక్క ఉద్దేశ తలంపులను పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాకు అందించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రిదిగో. మరి మీ ప్రియబిడలంగా అయ్యా అదిగో మీ వాక్యపు వెలుగులో మా యొక్క నాయనదిగో ప్రభా జీవన పయనములో నా తండ్రిదిగో ప్రభా జీవన గమనములో ఆయన మీ చిత్తమును నా తండ్రిదిగో మీ లేఖనాల వెలుగులో తలపోసుకుంటుండగా మీ సన్నిధి, మీ సహాయము, మీ తోడ్పాటు మాకును మీరు అనుగ్రహించమని మీ సముఖంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రిదిగో ప్రభా. మరి వినుచున్నటువంటి వారికి నాయనగో మంచి వివేకమును నా తండ్రిగో ప్రభా మరి గ్రహించేటువంటి మంచి మనసును నూతనంగా అనుగ్రహించండి. వాక్యం బోధిస్తున్న మీ దాసుని నన్ను బలపరచమని మీ ఆత్మతో ఎత్తుపట్టుకొని మీ చిత్తమే మాకు బయలుపరిచి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని సమస్త మహిమలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనా మనవులు సమర్పించి ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీ అందరికీ మరి యొక్క పర్యాయము యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామంలో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మరి కాలము మరి క్రైస్తవ సమాజంలో యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను పురస్కరించుకుని ఆయన యొక్క శిలువ బలియాగమును మరి తలపోసుకుంటూ గడిపేటువంటి 40 దినముల కార్యక్రమం. వాస్తవానికి శిలువ మరి ప్రతి ఒక్కరి యొక్క జీవితానికి విలువని తెచ్చేదై ఉన్నదని, శిలువ లేని జీవితంలో ఏ విలువ అనేది ఉండదు అని మరి పరిశుద్ధ లేఖనాల ద్వారా మరి దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది, దేవుడు మనకి బోధిస్తూ ఉన్నారు ప్రియులారా. ఎందుకనంటే దేవుని యొక్క సముఖంలో మనం చూసినట్లయితే ఈ సంగతులు చాలా స్పష్టంగా, చాలా వివరంగా మరి దేవుడు మరి చెబుతున్నట్టుగా మనము చూడగలం ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటేనండి ప్రతి మనిషి యొక్క మరి జీవనంలోనూ, ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా మరి మనం చూస్తే నిత్య జీవం అనేది లేక నిత్యము జీవించాలి అనేటువంటి ఆశ, ఆలోచన మరి ప్రతి ఒక్కరిలో కూడా ఉండడం అనేటువంటిది
మనము ఖచ్చితంగా చూడగలం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నిత్య జీవము అని అనగానే నిత్యము జీవించగలిగేటువంటి స్థితి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క జీవనాన్ని కలిగి ఉండాలి, ఈ బ్రతుకును కలిగి ఉండాలని ఆశ కలిగి ఉంటారు. దానికి ఈ లోకం అనేది మరి సరైనదిగా మరి లేదని కాదని మనం ఖచ్చితంగా ఎరిగిన వారమే ఉన్నాం. ఎందుకంటే తల్లి గర్భం నుండి పుట్టింది మొదలుకొని నేటికి ఈ శరీరం ఏ రీతిగా మార్పు చెందుతూ ఏ రీతిగా ఇది మారిపోతూ వచ్చిందో, ఇలా మన జీవన మనుగడలో మరి ఇది ఇంకెంత కాలము ఈ రీతిగా ఉంటుందో అనేటువంటి సంగతులు కనుక మనము ఆలోచన చేయగలిగితే ఇది ఎంతో కాలము కాదని చాలా తేలికగానే మనం చెప్పగలం. అవునంటారు కదండి, ఎంతో కాలం కాదని. ఎందుకంటే మనలో మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఇప్పటికి ప్రస్తుతానికి కొంత వయసు కలిగి ఉన్నాం. దీన్ని బట్టి సగటున మరి మనకంటే ముందుగా వెళ్ళిపోయినటువంటి వారిని బట్టి మనము ఒక దినానికి ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని విడిచి వెళ్ళవలసిన వారమై ఉన్నామని ఎరిగి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా నిత్య జీవం కొరకు ఆశపడుతున్నట్లుగా మనం చూడగలం. ఎందుకంటే పరిశుద్ధులు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారికి ఒక నిరీక్షణ ఉందండి, ఒక గొప్ప నిరీక్షణ ఉంది. నిరీక్షణ అనగా ఎదురు చూపండి, ఒక రకమైనటువంటి ఒక ఆశ, ఒక కోరిక. ఇంకా చెప్పాలంటే క్రీస్తును అనుసరిస్తున్నందుకు, క్రైస్తవులుగా బ్రతుకుతున్నందుకు ఒక ధీమ, ఒక ధైర్యం ఉంది. ఏంటది అని అంటే, ఇదిగో ఇక్కడ ఈ జీవనం, ఈ జీవితం యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిగా మనం కనుక జీవించగలిగితే, బ్రతకగలిగితే ఖచ్చితంగా ఆయన వలె మనము నిత్య జీవాన్ని పొందుకోగలము. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. అంతే కదండి. ఈరోజు యేసుక్రీస్తు వారు మరి శరీరధారిగా మన మధ్యలో లేరు. మరి ఆయన ఎక్కడున్నారు అని అంటే ఆయన నిత్య జీవంలోనికి ప్రవేశించి ఉన్నారు. ఎప్పుడు అంటే 2000 సంవత్సరాలకి పూర్వమే ఆయన ఈ భూమి మీద ఏమండి మనవలే తల్లి గర్భం నుండి, మరి తల్లి అయినటువంటి కన్యమరియ గర్భం నుండి ఈ లోకానికి వచ్చి పుట్టినది మొదలుకొని ఆయన యొక్క జీవితంలో పరిశుద్ధమైనటువంటి వాటినే చేస్తూ పరిశుద్ధుడిగానే బ్రతుకుచూ ప్రియులరా చివరాఖరికి ఆయన పరిశుద్ధుడిగానే మరణించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈరోజు మనం చూస్తే చాలా మందికి ఈ సంగతులు అర్థం కాక, ఈ విషయాలు మరి వారు గ్రహించకపోవడం వల్ల, ఈ విషయాలు ఏ విధంగా మరి పొందుపరచబడ్డాయో పరిశుద్ధ లేఖనాల్లో అనే పరిశోధన లేకపోవడం వల్ల, తెలుసుకునే ఆసక్తి లేకపోవడం వల్ల చాలా మంది అపార్థం చేసుకుంటూ, చాలా మంది ప్రభునందు ప్రేమైన వాళ్ళారా వారి జీవితాల్లో మరి వారి యొక్క గమ్యానికి లేకపోతే వారి ధన్యతకి వారే కాబట్టి దూరం అవుతున్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ పరిశుద్ధ లేఖనాల ద్వారా పరిశుద్ధుడైనటువంటి దేవుడు అంటే మనలను సృజించిన, మానవులను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడే ఏమండి మనందరినీ కూడా రక్షించాలని, లేకపోతే మనమందరం కూడా ఆ నిత్య జీవంలోనికి రావాలనే ఆశతో, ఆలోచనతో ఈ భూమి మీద మనకి ఆయు ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, అవకాశం ఉండగానే ఈ సంగతులను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏం చేసి ఉన్నారు, మనకి బయలుపరిచి ఉన్నారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈరోజు లేఖనాలు సిద్ధపరచబడ్డాయి. అంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ వ్రాయబడడానికి ప్రేరణ ఇచ్చింది, భక్తుల్ని పురుకొల్పింది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడేనని. అలాగే ఏవైతే వ్రాయబడిన మాటలు ఉన్నాయో, ఏవైతే గ్రంథంలో పొందుపరచబడిన మాటలు ఉన్నాయో వాటిని మరి ఆ దేవుని సముఖానికి రాని వారికి, లేకపోతే ఈ రీతిగా దేవుని గురించి మరి ఎరగని వారికి, లేక వారి యొక్క మరి ప్రయాసలో, లేకపోతే వారి యొక్క మరి పోరాటంలో, ఈ యొక్క జీవన పోరాటంలో వారి పనిలో వారు ఉంటుండగా ఇవి అవసరమైన ప్రతి సంగతిని కూడా ఈ రీతిగా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడే ప్రతి ఒక్కరి యొక్క
వినికిడికి తీసుకొస్తా ఉన్నాడు ప్రియులారా. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. ఈ రోజు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ మాట వింటే చాలు నిత్య జీవం అనేది మనం ఎలా పొందుకోవాలో అనేటువంటి సంగతి మనకి అర్థమవుతుంది. ఎందుకనంటే నిత్య జీవం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత అవసరమైందో మనందరికీ తెలుసు. అది కేవలం భౌతికమైనది కాదు. ఇక్కడ ఏమి చేసి ఏమిచ్చి ఏ రకంగా కూడా దాన్ని మనము సాధించలేము. అది మనకు అనుగ్రహించగలిగిన వాడు ఎవరు అంటే ఆకాశములను, భూమిని, గాలిని, ఏమండి నీటిని, ఏమండి మానవ మనుగడకు ఏవైతే సృష్టింపబడిన వాటన్నిటిని కూడా సృష్టించి ఉన్నాడో ఆ సృష్టికర్త అయిన దేవుని వలన తప్ప మరి ఏ రకంగా కూడా ఏ విధంగా కూడా ఎవ్వరు కూడా ఎంత మాత్రం కూడా దీన్ని పొందలేరు. నమ్మిన వారు ఆమేన్ చెప్తాం ప్రియులారా. దీన్ని ఎవరో పొందలేరు. కానీ మనిషి గమనించాల్సింది, మనిషి గుర్తించాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో అది పరిశుద్ధ లేఖనాలు మరి ఎంతో స్పష్టంగా వివరిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు మానవుడు లేఖన భావాన్ని కానివ్వండి, లేఖనం యొక్క మరి ఆ సంగతి కానివ్వండి ఏమాత్రం కూడా గుర్తెరగని వాడే ఉన్నాడు. అందుకనే మన జీవితంలో మనకే అవకాశం ఉన్నప్పుడు, అనుకూలత ఇచ్చినప్పుడు మరి అనేది కాకుండా మన యొక్క ఆలోచన అంతా కూడా దైవ చిత్తాన్ని జరిగించడానికే మనం ఏం చేయాలి? ప్రయత్నపడాలి. ప్రభునందు ప్రియమైన వారు చాలా మటుకు చాలా మంది నమ్మేవారుగా ఉన్నారు, దేవుణ్ణి నమ్మేవారుగా ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే నమ్మని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా మనతో పాటు. కానీ నమ్మేవారుగా ఉన్నాం, సంతోషమే. కానీ ఇక్కడ బాధ ఏంటంటే నమ్మిన వారు నమ్మకమైనటువంటి వారుగా, అంటే దేవుణ్ణి మనం నమ్మేటువంటి వారు ఉంటే సరిపోదండి, దేవునికి మనం నమ్మకస్తులుగా కూడా ఉండడం చాలా అవసరం ప్రియులారా. దేవునికి నమ్మకస్తులుగా ఉండాల్సినటువంటి అవసరత మనలో ప్రతి ఒక్కరికి ఉంది. ఆయన ఏదో నమ్మేసినామంటే దానికి ఏదో ఒక కారణం కనబడతా ఉంది. మన జీవితంలో, మన బ్రతుకుల్లో ఏమంటే ఏదో ఒక అవసరం, ఏదో కష్టం, ఏదో బాధ, ఏదో చింత, ఏదో బలహీనత, ఏదో ఒకటి మనల్ని ఏం చేస్తూ ఉంది? దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉంది. ఎందుకంటే నా బలహీనత పోవాలను, నా బాధ పోవాలను, నా కష్టం పోవాలను, నా అవసరం తీరాలను ఏదో ఒక ఆశతో మనం వస్తూ ఉన్నాం. బాగానే ఉంది. ఎందుకంటే దేవుడు సమస్తమును చేయగల సమర్థుడు కాబట్టి, ఎటువంటిదైనా కూడా ఆయనకి అసాధ్యమైంది లేదు కాబట్టి మనం ఆయనను ఆ రీతిగా ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. కానీ వాస్తవానికి కేవలం అక్కడ దాకా వెళ్ళి దాంతోనే మనము పరిమితం అయిపోయి అక్కడికే, అంటే దేవుడు ఏదో మన అవసరాలు తీరుతాడు, మన లోటులు తీరుస్తాడు, మన పరిస్థితులు చక్కబడతాడు అన్నట్టుగానే తప్ప ఏమాత్రం ఎంత మాత్రం కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడైనా, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు ఆయన అన్న సంగతిని ఎరగనటువంటి దశలో ఉండిపోయారు ప్రియులారా. అందుకనే వెళ్ళి ఒక నమ్మకం ఉంది మనకి, దేవుడు యేసుక్రీస్తు వారు గొప్పవాడు, ప్రేమ కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, మరి సమస్తమును చేయగల సమర్థుడు అనేటువంటి నమ్మకమే తప్ప ప్రభునందు ప్రియమైన వారులారా ఆయనే మనకి నిత్య జీవాన్ని ఇస్తారన్న నమ్మకాలు మాత్రం మనలో కొదువైపోయినాయి ప్రియులారా. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చదువుకున్నటువంటి భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఏది మత్తయి సువార్తలో జరిగినటువంటి వాస్తవిక సంఘటన అండి ఇది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ మొదటి శతాబ్దంలో జరిగినటువంటి ఒక వాస్తవికమైనటువంటి సంఘటన ఇది. దాన్ని మనం ముందుంచుతూ మనలో ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ఎలా ఉందో, మనలో ప్రతి ఒక్కరి యొక్క నిర్ణయాలు ఎలా ఉన్నాయో, మనలో ప్రతి ఒక్కరి యొక్క మరి ఆ సిద్ధపాటు అనేది ఎలా ఉన్నదో అనే దాన్ని పరీక్షించుకోవడానికి, పరిశీలన చేసుకోవడానికి ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు వారే స్వయంగా ఆ రోజు మాట్లాడారు. ఈ రోజుకి కూడా ఆ సంగతులు మనలో ప్రతి ఒక్కరం కూడా గుర్తెరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని గ్రంథస్థం చేసి ఈ రోజు మనం వీటిని తలపోసుకునేటువంటి రీతిగా మనకు ఒక హెచ్చరికని, ఒక మేల్కొల్పుని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తాం, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయాలి? ఎందుకంటే నిత్య జీవం పొందాలంటే మనం ఏం చేయాలి? మంచి కార్యాలు చేయాలని అయితే మనకు తెలుసు. ఎందుకే మంచి కార్యం ఏంటి అని అనగానే అక్కడే మనకి కొంత ఏమొస్తూ ఉంది అని, మనం మంచి కార్యం అంటే దేవుని నమ్మేసాం కదండి సరిపోదండి, బాప్తీసం తీసుకున్నాం కదండి సరిపోదండి, దేవుని మందిరానికి వెళ్తున్నాం కదండి సరిపోదండి, మా జీవితంలో మాకు వచ్చిన కష్టం వచ్చినటువంటి మా కష్టంలోంచి వచ్చినటువంటి దాన్ని ఏదో దేవునికి మేము తోచినంత చేయగలిగినంత చేస్తున్నాం కదండి సరిపోదండి, ఇంతేనండి ఆయన కావాల్సింది, ఇది సరిపోతుంది కదండి,
ఇంకేం చేయాలండి మేము దేవుని కొరకు, ఇంకేం ఇచ్చామంటారండి దేవుని కొరకు అంటే దేవుడు మీ నుండి ఏమి కోరుకునేవాడిగా ఏమి ఆశించేవాడిగా లేడు ప్రియుల. ఏదైతే ఎవరైనా కూడా మనం ఆలోచన చేస్తే దేవుని పేరుతో చేసేటువంటి ఏదైనా దేవుని పేరుతో ఇచ్చేది ఎవరైనా కూడా అది దేవునికి చెందేదిగా కాదు, మనకి చెందేదిగానే ఉంది. మీలాంటి మనలాంటి ఇంకా అనేకులకు ఏమండి అవసరమైన ప్రతి వాటి కొరకు మనం తీసుకున్న దాన్ని మనం తీసుకున్నాం. వాస్తవానికి మనం ఇచ్చేటువంటి ధనం దేవునికి అవసరం అంటారా? ఏమండి మనం ఇచ్చేటువంటి మనం చేసేది దేవునికి కావాలా? ఏమండి ఆయనే మన కోసం అన్నీ ఇచ్చాడు. ఈరోజు ఏదో ఒక పండో పువ్వో తీసుకుని వెళ్ళి ఆయనకి ఇవ్వడంలో ఏమండి మనం ఏమన్నా ఆయనకి చేయగలిగింది కొత్తగా చేసేది ఏమైనా ఉందా? ఆ పువ్వు పూయించింది ఎవరు? ఆయనే. ఆ కాయ గాయించింది ఎవరు? ఆయనే. ఆయనకు కావాలనుకుంటే మనం మీలో ఒకరు నాలో ఒకరు ఒక్కొక్కరు అట్టుకెళ్ళాల్సిన పనే ఉంది. ఏమండి దానితో ఆయనకు అవసరం ఉంది. ఏదైనా మనకు అవసరమని చేసాడే తప్ప తనకు అవసరం ఎవరు? తనకు అవసరం మనమే ప్రభునందు ప్రేమ. ఎందుకంటే ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఏంటది అని అంటే దేవుడే మానవులైనటువంటి మనలను కలుగు చేసుకున్నాడు తప్ప మానవులు దేవుణ్ణి ఎంత మాత్రం ఎప్పటికీ కూడా చేయలేరు. ఒకవేళ చేయగలం అనేటువంటి భావజాలంతో ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు ఇది అయి ఉండొచ్చు అది అయి ఉండొచ్చు అనేది అంతా కేవలం ఊహ మాత్రమే. ఊహల్లోంచి వచ్చినటువంటి ఆలోచన అంటే మనిషిని ఊహల్లోంచి వచ్చినటువంటి ఆలోచన మనిషికి ఎంతవరకు మేలు చేసేదిగా ఎంతవరకు ఉపయోగపడేదిగా ఉంటుంది అనేది ఎవరి మట్టుకు వారు ఆలోచించుకోవాలి. ఎందుకని అంటే ఇంత ఇలా చెప్పడానికి ఒకే ఒక కారణం ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతున్నటువంటి విషయం ఏంటంటే మనుషులు ఎవరూ కూడా దేవుణ్ణి చేయలేరు. ఏమండి దేవుడు చేసినవి అన్నీ కూడా ఎవరి కోసం? మనుషుల కోసం. ఆకాశం కావచ్చు, భూమి కావచ్చు, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలు అన్నీ కూడా దేవుడు కలుగ చేయగా వచ్చినవే. ఈరోజు ఏ మానవుడు ఎంత మేధావైనా లేకపోతే ఎంత జ్ఞానవంతుడైనా ఎంత తెలివైన వాడైనా ఎంత బలవంతుడైనా ఎంత ధనవంతుడైనా దేవుడు చేసిన దానికి ఏమండి ప్రతిగా ఏది కూడా చేయలేడండి. ఆకాశం చేయగలిగిన మనుషులు ఉన్నారా? అది ఎవరు చేశారు? దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి గాలిని చేసే మనుషులు ఉన్నారా? చేసిన వాటిని పాడు చేసే మనుషులు ఉన్నారేమో తప్ప చేయగలిగిన మనుషులు మాత్రం లేరు కదా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం గమనించగలిగితే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా దేవుడు ఈరోజు సమస్తమును చేసి ఇదిగో దీన్ని అంతటిని చేసిన వాడిని నేనే, దీని అంతటి నుండి మరి నేను కోరుకునేది ఏంటంటే నా ద్వారా లేకపోతే నా నుండి వెలువడిన నా నుండి లోకానికి శరీరాలుగా వెళ్ళిన మీరు నా వలే బ్రతికి నేను ఆశించినట్లుగా బ్రతికి నేను నియమించిన సమయం వరకు నా కొరకు నమ్మకస్తులుగా బ్రతకండి అని మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఆయన మనం ఇచ్చేటువంటి వెండి బంగారములు బలులు అర్పణలు ఇవేవి కూడా ఆయనకి అవసరం లేదు. ఎందుకనంటే అవేమి ఆయనకి కొదువు కాదు. అవన్నీ ఆయనకి ఆయనే మనకిచ్చినప్పుడు మళ్ళీ తిరిగి మనకిచ్చిన ఆయన ఇచ్చినటువంటి కోట్ల కొలిది సంపదలోంచి మనం తీసేసుకుని అంత ఇవ్వడంలో ఏమాత్రం కూడా విలువ లేదు. ఇప్పుడు ఏమాత్రం కూడా దానికి ఏమి లేదు, అర్థం లేదు. కానీ మరి ఏం కోరుకుంటున్నాడు ఆయన? మన నుండి ఏం కోరుకుంటున్నాడు ఆయన అంటే ఇదిగో ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో చాలా స్పష్టంగా ఈ సంగతి మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇదే సందర్భాన్ని భక్తుడైనటువంటి మార్క్ గారు కూడా మరి రాసిన సందర్భాన్ని మనం చూడగలం. ఏమండి అక్కడ ఇంకా మరింత వివరంగా కొంత మనకి మార్కు సువార్తలో కూడా కనబడుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడగలిగితే 17 వచనం నుంచి ఉన్నటువంటి మాటలు మనం చూడగలం. ఏమండి మార్గంలో పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చాడంటే అక్కడ మనం మత్తయి సువార్తలో చూసాం ఒకడొచ్చి అనే మాట మాత్రమే చూసాం మనం. కానీ ఆ వచ్చిన వాడు ఎలా వచ్చాడట? పరిగెత్తుకుంటూ వచ్చాడంట. పరిగెత్తుకుంటూ వచ్చాడంటే దేనికి వచ్చాడు? ఎలా వచ్చాడు? ఏదో అవసరమైందిగా భావించి దాన్ని ఖచ్చితంగా నేను పొందాలని భావించి అది నాకు కావాలని భావించి ఏమండి ఎంతో ఆసక్తి కనబడుతుంది కదండి. పరిగెత్తుకుని వచ్చాడంటే ఆశ లేకుండా రాలేదు కదా. పరిగెత్తుకుని వచ్చాడంటే ఎలా వచ్చాడు? ఆసక్తితోనే వచ్చాడు. ఆసక్తితోనే వచ్చాడు ప్రియులారా. ఆసక్తితో వచ్చాడు. వచ్చేందుకు ఏం చేశాడు? ఆయన ఎదుట మోకాళ్ళునేడంట. ఆయన ఎదుట ఏం చేశాడు? మోకాళ్ళునేడంట. మత్తయ్య గారు ఈ స్టేట్మెంట్ ఎంత వివరంగా చెప్పలేదు ఆయన.
ఇక్కడ మార్కు గారు అయితే చాలా వివరంగా చెప్తున్నారు. ఎందుకంటే వచ్చిన వాడు మామూలుగా రాలేదు. అక్కడ చెప్పబడిన సందర్భం, ఇక్కడ చెప్పబడిన సందర్భం ఒకటే, గాని చెబుతున్నటువంటి వివరణలో మరింత లోతుగా చెప్తున్నారు. ఎవరు? మార్కు గారు. ఏమని చెప్తున్నారు అని అంటే, అతడు మోకాల్లోనేడు అంటే ఏం భావించాడు, ఏం గుర్తించాడు? ఈయన సత్పురుషుడు అని గుర్తించాడు. ఈయనకి సమస్తము తెలుసు, అన్నీ ఎరిగిన వాడినా అని గమనించాడు, గుర్తించాడు. ఎలా తెలుసుకున్నాడు అంటారు, ఎలా అతనికి అర్థమైంది అంటారు అని మనం ఆలోచిస్తే, అప్పటికే యేసుక్రీస్తు వారి పరిచర్యను గూర్చిన సమాచారాన్ని అతడు విన్నాడు. ప్రభునందు ప్రియులు, అప్పటికే జరుగుతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య వివరాలు విన్నాడు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఎలాంటి రోగినైనా, ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారినైనా ఆయన ఎలా ఆదరిస్తున్నాడో, ఎలా స్వస్థపరుస్తున్నాడో, ప్రతి ఒక్కరికి ఎలా మేలు చేస్తున్నాడో కథలుగా విన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా జబ్బులే, మరి మందులేనటువంటి రోగముగా భయంకరమైనటువంటి కుష్టి అనేటువంటిది భయంకరమైనటువంటి రోగం అండి. భయంకరమని ఎందుకు చెప్తున్నామంటే, అది ఒంటిలో ఉన్నటువంటి శరీరాన్ని, ఎముకల్ని, దేన్నన్నా కూడా తినేస్తూ వచ్చేటువంటి భయంకరమైనటువంటి తీవ్ర రోగం అది. ఆ రోగం అనేది వచ్చిందంటే ఎంతటి గనుడైనా, ఎంతటి మేధావైనా, ఎంతటి ధనవంతుడైనా, ఎలాంటి బలవంతుడైనా కూడా, ఎంత ప్రేమించే కుటుంబం తనకున్నా కూడా తన కుటుంబానికి దూరం అయిపోవాలి. ఈ రోజుల్లో పరిస్థితులు మెల్లమెల్లగా దేవుని యొక్క మహాకృపను బట్టి దూరమైన, ఎప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడితే అలాంటి వారిని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటారో ఏటో ఎవరికి కూడా తెలియని పరిస్థితి. ఈ రోజులు ఎలా ఉంటే మరి 2000 సంవత్సరాలకే ముందటి దినాలు ఎలా ఉంటే ఆలోచించండి. వాళ్ళందరినీ కూడా ఊరి నుండి వెళ్ళేసేవారంట. వాళ్ళకి అక్కడ ఎక్కడ ఉండేవారంటే ఊరికి చివరగా ఉండేవారంట. లెపర్సీ కాలనీస్ ఇప్పుడు కూడా ఉన్నాయి, ఏమండి, మన ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఏంటంటే కొన్ని కారణాలుగా వాటిని మెయింటైన్ చేయలేక ఆపేశారు. కానీ ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితే. ఊరికి దూరంగా ఉండాలి, దేనికి నోచుకున్నటువంటి పరిస్థితి అది, ఏమండి. అలాంటి భయంకరమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారిని సైతం ప్రేమించి ఆయన ఏం చేసి ఉన్నాడు, వారిని స్వస్థపరిచినటువంటి దాఖలాలు ఆ కాలంలో ఎన్నో మనకి రికార్డ్ చేయబడి ఉన్నాయి ప్రియులారా. ఎన్నో సంఘటనలు, ఎన్నో సందర్భాలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో, క్రొత్త నిబంధనలో, మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు కనుక ఈ సువార్తల్లో మనం చూస్తే యేసుక్రీస్తు వారి ద్వారా జరిగినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు ఎన్నో ఉన్నాయి. అవి ఈ రోజు మనం చదువుకుని ఆయన ఇలా చేసి ఉన్నాడని చెప్పి మనం ఎలాగైతే వింటున్నామో, ఆ రోజు జరుగుతున్నప్పుడు కూడా అనేకులు వెళ్ళి ఏం చేశారంటే ఆయన్ని ప్రచారం చేశారంట. ఇదిగో పలానా ప్రాంతానికి యేసుక్రీస్తు అనేటువంటి ఒక ఆయన వచ్చాడు, ఆయన మరి ఎలాంటి రోగాన్నన్నా బాగు చేసేస్తున్నాడు, ఎవరినన్నా కూడా బాగు చేసేస్తున్నాడు, ఎలాంటి పరిస్థితులన్నా బాగు చేసేస్తున్నాడు అన్న సమాచారాన్ని విన్నటువంటి ఈ యొక్క యవనస్తుడు ఏమండి ఏం చేస్తా ఉన్నాడంటే, అయితే ఈయనకి అన్నీ తెలుసు అన్నట్టుగా మరి నమ్మాడండి. జరుగుతున్న వాటిని చూసుంటాడు, జరిగిన వాటిని స్వయంగా వినున్నాడు, అందుకనే నమ్మాడు. ఎలా నమ్మాడంటే, ఈయన సత్పురుషుడు, ఈయన మార్గాన్ని కనుక మనం వెళ్తే నిత్య జీవం ఖచ్చితంగా మనకి దొరుకుతుంది అనే భావం. అందుకనే ఇక్కడ మనం చూస్తే నేనేమి చేయమని ఆయన అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనో సత్పురుషుడు కాదు. ఎందుకు ఈ ప్రశ్న అంటే, అతని యొక్క నమ్మకం ఎలా ఉంది. ఎందుకంటే నన్ను సత్పురుషుడు ఎందుకంటున్నావు అంటే, నేను సత్పురుషుని కాదు, లేకపోతే నేనేదో నువ్వు అనుకునేటువంటి వ్యక్తిని కాదు అని చెప్పినట్టు కాదు అక్కడ అర్థం. దేవునిగా నన్ను గుర్తిస్తున్నావా లేదా? ఎందుకంటే సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు సత్పురుషుడు ఎవరో ఒక్క దేవుడే. నువ్వు అలా నమ్మితే నా మాట వినగలుగుతావు. అలా నమ్మి నన్ను అలా నమ్మగలిగితే ఖచ్చితంగా నీకేం జరుగుతుంది, మేలు కలుగుతుంది. ఆ నమ్మిక నీకుందా? అది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం ప్రియులారా. ఏమండి, ఏంటంటే నీవు సత్పురుషుడు అని పిలిచావు కనుక సత్పురుషునిగా నేను నీకు ఇవ్వగలిగినటువంటి, నా నుండి నువ్వు ఆశించగలిగినటువంటి, నా నుండి పొందగోరినటువంటిది ఏది అంటే నిత్య జీవం అడిగాడు అంటాడు. ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు వారు కనుక ఈ రకమైనటువంటి అవకాశమే మనకు ఉంటే కనుక మనం ఏమడుగుతాం? అమ్మా ఏమడుగుతారు? ₹1 సరిపోతుంది కదా కదా, ₹1 అడుగుతున్నాడు పెద్ద కదా. పాప ఆయనకు అవసరం ఉంది. అంటే ₹1 అంతండి.
కాబట్టి అంటే ఏంటి? నిజమే. అంటే ఆయన మీరు చెప్తలేదు కాబట్టి ఆయన సమాధానం చెప్పేసాడు. కానీ వాస్తవానికి మిమ్మల్ని అడిగితే ఏమడుగుతారు? మన రఘుయ్యల గారికి బంగారం కావాలండి, పొదువే ఉంటుంది పాపం. ఇంకేం అడుగుతారు? ఏమడిగినా అదే అడుగుతారు. భూములు ఇవ్వండి బాబు, లేకపోతే డబ్బులు ఇవ్వండి బాబు, బంగారం ఇవ్వండి బాబు. ఈ లోకంలో ఈ శరీరానికి అవసరమైన వాటిని అడుగుతారు తప్ప వచ్చినటువంటి అవనస్తులు మాత్రం దాన్ని అడగలేదండి. ఏమడిగదండి? నిత్య జీవం అడిగదండి. ఏమండి? నిత్య జీవం కావాలయ్యా నాకు. ఏమండి? నిత్య జీవం అంటే ఏంటంటే ఇక్కడ బంగారం ఉన్నా లేకపోయినా, మనకు డబ్బులు ఉన్నా లేకపోయినా, మనకి ఇక్కడ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా, ఏమండి ఎప్పటికీ ఆగకుండా తరిగిపోయేది ఏంటో తెలుసా మీకు? ఏంటది? ఆయుష్కాలం అండి. మీరు తినకపోయినా, మీరు ఏడుస్తూ ఉన్నా, మీరు సంతోషిస్తూ ఉన్నా, మీరు ఏదో వెతుకలాడుతూ ఉన్నా, ఏ రకమైన ప్రయాస పడతా ఉన్నా మీ దినములు ఏమీ ఆగవో. ఏమండి? సుదీర్ఘమైన కాలం మనకు 60-70 సంవత్సరాలు ఇచ్చేటప్పటికి మనకేమనిపిస్తుందంటే ఎప్పుడు ఒకే రకంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ అసలు దేవుడు ఇంతటి ఆయువు ఎందుకు ఇచ్చాడు మనకనే ఆలోచన ఎప్పుడన్నా ఉందండి? ఎప్పుడన్నా ఆలోచించాం మనం? ప్రభునందు ప్రియమైన వల్ల ఈ రకంగా దేవుడు మనకి ఇంత చక్కని ఆయువు ఇవ్వడానికి గల కారణాలు చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూడగలం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూడగలిగితే భక్తుడైనటువంటి లోకా గారు అపోస్తుల కార్యములు ఈ సందర్భంలో రాస్తూ, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం చూస్తే అంటారు, చూడండి 26వ వచనం నుంచి ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తే అంటాడు, 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒక మనుషుని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమోనని. చూడండి, అర్థమైందా మీకు? దేవుని వెతుక్కోవడానికి, దేవుని వెతుకలాడి మనము కనుగోవడానికి ఏమిచ్చాడంట? నిర్ణయ కాలం అన్నాడు. నిర్ణయ కాలం అంటే ఏంటి? నిర్ణయ కాలం అంటే ఏంటమ్మా? నిర్ణయింపబడినటువంటి ఆయువు అని అర్థం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నరుని ఆయువు ఏం చేయబడింది? పరిమితి అందంటే ఎంత అని దేవుడు నిర్ణయించి మనల్ని పంపించాడంట. ఎక్కడి నుంచి? ఏ దశ నుండి? పిండోత్పత్తి దశ నుండి. 139వ కీర్తన 16వ చరణంలో అంటాడు. మనం చూడగలిగితే 139వ కీర్తన 16వ చరణంలో ఈ విధంగా ఆయన మనకి ఈ సంగతి ప్రకటిస్తున్నారు. నేను పిండమునై ఉండగా నీ కన్నులతో దేవుడా నన్ను చూసావు. నేను పిండంగా ఉన్నప్పుడే చూసావు. ఎందుకంటే దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎదిగిన తర్వాత మనం అది చేసి ఇది చేసి ఇలా చేసి అలా చేసి కాదు, పిండోత్పత్తి దశలో ఉండగానే మనల్ని జాగ్రత్తగా చూస్తున్నాడట. అప్పుడే ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడు అనే విషయం చెప్తున్నాడు. ఇదిగో నేను పిండమునై ఉండగా నీవు కన్నులతో నన్ను చూచితివి, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకముందే. అంటే అర్థం ఏంటి? ఏంటమ్మా? ఇంకా ఎప్పుడైతే నువ్వు పిండంగా ఏర్పడ్డావు అక్కడి నుంచే దేవుని కను దృష్టి నీ మీద ఉంది. అక్కడి నుంచే నీ యొక్క చర్యలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? తన గ్రంథములో రాసుకుంటున్నాడు అనే మాట కనబడుతుంది. అర్థమైందండి? ఆయన గ్రంథంలో రాసుకుంటున్నాడు అంటే అక్కడ మనం ఆలోచన చేస్తే అంటే ప్రతి ఒక్కరి యొక్క మనుగడ, ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా దేవుని దగ్గర ఎలా ఉన్నాయి? రికార్డ్ చేయబడి ఉన్నాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మనం నమ్మడానికి ఏదో కారణం ఉంటుందిలేండి. మన మనుగడలో ఎన్నో ఆశలు ఉంటాయి, మన మనుగడలో ఎన్నో రకాలైనటువంటి నిర్ణయాలు ఉంటాయి, మన యొక్క మనుగడలో ఎన్నో రకాలైన ప్రయాసాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం మన జీవితంలో ముందుకు సాగిపోతున్న తరుణంలో సాగిపోయేదాని కోసం ఆలోచిస్తాం. కానీ ఎంతకాలం సాగిన దాన్ని, ఎలా సాగిందో ఏం సాగిందో అని వెనక్కి తిరిగి ఎలా చూసుకోవడానికే అంతటి ఏముండదు, మనకి తీరిక ఉండదు. ఏం చేశాను నేను, అప్పుడు ఏం చేశాను నేను, సంవత్సరాలు గతిస్తున్నప్పుడు ఈ సంవత్సరం అంతా ఏం చేశాను నేను, ఎలా మసులుకున్నాను, ఎవరితో పోట్లాడాను, ఎవరితో ప్రేమ కొన్నాను, ఎవరికి ఏమన్నా ఇచ్చానా, లేకపోతే ఎవరి దగ్గర ఏమన్నా తీసుకున్నానా, ఇవన్నీ ఆలోచిద్దామా? వెళ్ళిపోతానే ఉంటాయి. జ్ఞాపకం చేస్తూ ఉంటే మనకి నిజమైనటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. లేకపోతే జ్ఞాపకాలు ఉండవు. ముందుకు పోవడమే తప్ప వెనక నుండి ఆలోచించుకోవడం మనకి ఉండదు. కానీ మనం పిండోత్పత్తి దశ మొదలుకుని మన ఆయువు ఎంతైతే ఆయన నిర్ణయించాడో ఆ నిర్ణయ కాలం వరకు కూడా మన చర్యలన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన గ్రంథంలో జాగ్రత్త పెడుతున్నాడు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు ఆయన?
ఎందుకని ఈ రకమైనటువంటి మరి పని ఆయన మన ఎడల కలిగి ఉన్నాడు అనేటువంటి ఆలోచన కనుక మనం చేయగలిగితే ప్రియులరా, అవకాశమునిచ్చినటువంటి దేవుడు ఆ అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగపరుచుకునేవారుగా ఉన్నారో, ఎంతమంది దాన్ని వాడుకునేవారుగా ఉపయోగించుకునేవారుగా ఉన్నారని చూస్తున్నాడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ. దేవుని నమ్మడం చాలా తేలికండి, దేవుని నమ్మడం చాలా తేలిక. కానీ దేవునికి నమ్మకస్తులుగా బ్రతకడం అనేది చాలా కష్టమైన పని ప్రియుల. దేవుని నమ్మడానికి ఏముందండి? ఆయన నమ్మడం తప్ప మనకి ఏమి లేదు. ఆయన నమ్మడం తప్ప మనకి గత్యంతరం లేదు. ఆయన నమ్మడం తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. ఇక ఆయనకంటే నమ్మగలిగిన వారు ఎవరున్నారు చెప్పండి? మనకి ఎవరు ఉంటారు చెప్పండి? దేవుని కంటే నమ్మకస్తులైన వారు ఎవరన్నా ఉంటారా? దేవుని కంటే నమ్మకమైన వారు ఎవరన్నా ఉంటారా? దేవుని కంటే బలమైనటువంటి వారు, దేవుని కంటే ఏమండి ప్రేమించేవారు, దేవుని కంటే మన ఎడల కృప చూపేవారు ఎవరున్నారు? ఎవరు లేరు. కాబట్టి మనకు తప్పదు. అర్థమైందా మీకు? అవకాశం అనేది ఏమైనా ఉన్నదనుకోండి, ఈయనకంటే బెటర్మెంట్ ఏమైనా ఉంటే దీన్ని పక్కన పెట్టేసి ఇంకో దానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అసలు అవకాశాలు ఉన్నాయి మనకి, మానవులకు అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఎరగని వారు ఇంకా ఇది పర్వాలేదు, అది పర్వాలేదు, అది పర్వాలేదు అనేటువంటి ఇంకా వెతుకులాటలోనే ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనకైతే ఆయన ఎవరో మనకే దొరికాడు, ఆయన ఎవరో మనకు అర్థమైపోయింది, ఆయన ఎవరో మనకు తెలిసిపోయింది. అయితే ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది బైబిల్ లేఖనం ద్వారా, ఇలాంటి కథా కార్యక్రమాల ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇదిగో ఆయన ఎవరో మనకు తెలిసింది, కానీ మనం ఆయన కొరకు నమ్మకస్తులంగా ఉండాలంటే ఏం చేయాలి, ఆయన కొరకు నమ్మకస్తులంగా ఉండడానికి మనము ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకనంటే ప్రియులరా, కేవలం ఏదో ఒక ఉద్దేశం ఏంటది? భౌతిక మేలులు, భౌతిక ఆశీర్వాదాలు, భౌతికమైనటువంటి దీవెనల కొరకైతే మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ప్రియులరా. ఎందుకంటే ఈ భౌతికత అనేది దీనికి ఎంత పెట్టినా ఎన్ని చేసినా ఇదేం చేస్తుంది? మనల్ని ఏం చేస్తుంది? ఒక దినాన్ని మోసం చేస్తుంది. ఏమండి? ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను, ఎంత అందమైన ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఎంత సుఖంగా బతకగలిగే అవకాశంలోనికి ఇప్పుడు వచ్చాను నేను అని మనిషి అనుకునే లోపులోనే ఏమన్నాడంట? ఎరోడా నీ టైం అయిపోయింది వచ్చారా అన్నాడట. అయ్యో ఇప్పుడే కట్టాను ప్రభా, ఇది అన్ని దగ్గరుండి చేయించుకున్నాను ప్రభా, ఇదంతా ఎంతో చక్కగా చేయించుకున్నాను ప్రభా, ఇప్పుడే అవకాశం కుదిరింది ప్రభా, నాకు ఇక మీదట జీవనం అంతా హాయిగా గడుపుదాం అనుకున్నాను ప్రభా, అప్పుడే వచ్చేమంట ఏంటి ప్రభా, ఇంకొన్ని రోజులు ఉండి వస్తానులే ప్రభు అని మనం ఏమైనా చెప్పడానికి, ఆయన ఏమైనా అంగీకరించడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? ఏముండదండి, ఏముండదు. ప్రభునందు ప్రేమ ఆయన నరులారా తిరిగి రండి అని అనగానే ఆ పిలుపు ఎవరికి వస్తే వాళ్ళు వెళ్ళిపోవడమే. వాళ్ళు వెళ్ళిపోవడమే. అప్పటికి వారి మీద ఎన్ని బాధ్యతలు ఉన్నా, అప్పటికి వారికి ఎన్ని భారాలున్నా, అప్పటికి వారికి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుని పిలుపు రాగానే ఎవడో ఆగేవాడు ఉండడు ప్రియులరా. ఎలాంటి వారికైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారన్నా వెళ్ళిపోవలసిందే. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుడు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, అదేంటి అని అంటే, ఉన్న అవకాశాన్ని, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ ఎంతో ఆసక్తితో వచ్చాడు, ఆయన్ని నమ్మాడు, ఆయన ద్వారానే జరుగుతుందని తెలుసు, ఆయనే చేస్తాడని తెలుసు. అందుకనే మోకాళ్ళలోని వేడుకుంటున్నాడు, నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే నిత్య జీవం నేను ఎలా పొందగలను అనేటువంటి ఆశ ఉన్నదే. అందుకు గాను ఇదిగో నువ్వు నిత్య జీవం కావాలని ఆశిస్తున్నావు కదా, నీకు నిజంగా నిత్య జీవం కావాలంటే నువ్వు నిత్య జీవం కొరకు చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. ఏంటి ఆ పని అని అంటే, ప్రభునందు ప్రేమల వల్లరా, నువ్వు వెళ్ళి ఆజ్ఞలను పాటించాలి. ఈరోజు మనుషులందరూ, భక్తులందరూ, ఏమండి క్రైస్తవులు మాత్రమే కదండి, క్రైస్తవేతలు లేనటువంటి వారు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఏంటంటే నమ్మడం తేలిక కాబట్టి నమ్మేస్తామండి, కానీ ఆజ్ఞలు పాటించిన వాడే నమ్మకస్తుడు ప్రియుల. అవునమ్మా? అర్థమైందా మీకు? ఆయనకి నమ్మకస్తులుగా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఆయన ఆజ్ఞాపించినట్లుగా బ్రతకాలి. ఆయన ఆజ్ఞాపించినట్టుగానే బ్రతకాలి. అలాగే సాగుతున్నాయి మన బ్రతుకులు, అలాగే ఉన్నాయంటారు జీవితాలు. ఏదో అలవాటుగా, ఏదో ఆచారంగా, ఏమండి ఏదో అనుకూలతను బట్టి, అవసరతను బట్టి చేయాల్సింది కాదు. అంటే భక్తి అంటే అనుకూలతను బట్టి చేసేది కాదు భక్తి, అవసరాలను చేసేది కాదు భక్తి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలవాటుతో చేసేది కూడా కాదు భక్తి.
మరి ఎలా చేయాలి భక్తి అంటే ఆసక్తితో చేయాలి. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. ఎలా చేయాలండి? ఆసక్తితో చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి సందర్భాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి నిమిషాన్ని, ప్రతి సమయాన్ని కూడా మనం ఏం చేయాలి? సద్వినియోగపరుచుకునే వారిగా ఉండాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఎక్కడున్నాం, ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం, మన యొక్క చేష్టలను బట్టి, మనం ఉంటున్న ఆ పరిస్థితులను బట్టి, మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి, మనం అనుసరిస్తున్న విధానాలను బట్టి, మనం చేసే పనులను బట్టి, వీటన్నిటిని బట్టే మనకేం రాబోతుంది? ప్రతిఫలం రాబోతుంది. ఆ ప్రతిఫలం ఆశించే ఆ యొక్క యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చాడు. పిల్లలు, ఏంటి ఆ ప్రతిఫలం అంటే? నిత్య జీవం. ఏమిటి నిత్య జీవం అనగానే వెంటనే ఆ నిత్య జీవం కావాలన్నాడు. బాగానే ఉంది. అడగగానే ఆయన అంటున్నాడు, ఆజ్ఞలు పాటించి అయితే మరి అని చెప్పాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో కనుక మనం చూస్తే, ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలో రాయబడినటువంటి 18-19 వచనాల్లో మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, ఆజ్ఞలు అని అనగానే అంటున్నాడు, ఏంటి ఆజ్ఞలు అన్నాడు. అయితే ఆల్రెడీ ధర్మశాస్త్రం ప్రకారంగా మరి ఆ ప్రారంభం నుండి మన పితరులు చేస్తూ వచ్చినవే కదా, అవి నువ్వు చేస్తున్నావా అని అనగానే అంటున్నాడు, ఏమంటున్నాడండి? ఇవన్నీ నేను బాల్యము నుండే. ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాడంట? బాల్యం నుండే. ఇప్పుడు ఎవరిని దశకొచ్చేసాను నేను? నాకు ఎప్పుడో తెలుసు ఈ వాక్యం, నాకు ఎప్పుడో తెలుసు ఈ సంగతి, నాకు ఎప్పుడో తెలుసు ఈ సందర్భాలన్నీ. అప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను, అప్పటి నుంచి నేను చదువుతానే ఉన్నాను, అప్పటి నుంచి వాటిని అనుసరిస్తానే వస్తున్నాను. అయితే ఇంకా నాకేం డోకాలేదు కదా, నేను గ్యారంటీ కదా, నిత్య జీవానికి వెళ్ళిపోవడానికి గ్యారంటీ కదా. ఎందుకంటే అలవాటు, ఆచారం, ఏమండి, ఇవన్నీ దాంట్లో కనబడుతున్నాయి, అవసరం అన్నీ కనబడుతున్నాయి. కాబట్టి ఏం చేస్తా ఉన్నాడు? ఆసక్తితో చేయట్లేదు కానీ అవసరం కొద్దీ అన్నీ చేసేస్తున్నాడు. అవసరం కొద్దీ ఏం చేస్తున్నాడు? అన్నీ చేస్తున్నాడు. ప్రియులారా, ఎంత ధైర్యంగా చెప్తున్నాడు అంటే, అబ్బో నువ్వు చెప్తున్నాయి ఎప్పుడో చేసేసాను దేవుడా అన్నట్టుంది. అర్థమైనా మీకు? ఎప్పుడు కాదు, బాల్య దశ నుండి, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే వచ్చాను, బాల్యం నుండి ఇవన్నీ అనుసరిస్తూనే వచ్చాను అంటూ అతన్ని చూచి అతన్ని ప్రేమించాడు. అర్థమైందా ప్రియులారా? నీకు ఒకటి కొదువుగానున్నది. ప్రేమించాడంట. ఈ రాత్రి యేసుక్రీస్తు వారు ఆ రోజు ఆయన కాదు, ఈ రాత్రి మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు అంటారు లేదంటారా? అమ్మా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిందా? అయితే ఇక్కడ ఒకటి ఉందండి, ఆయన ప్రేమ మనం చూసినట్లయితే ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. భూమి మీద పుట్టించిన మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, కాబట్టి నమ్మినా నమ్మకపోయినా ఎలా ఉన్నా ప్రేమిస్తున్నాడు. అది ఎలా ఉంటుందంటే దాన్ని ఏమన్నా, దాన్ని జనరల్లో అనాలి. మత్తయి సువార్తలను మనం చూస్తాం కదా, 5వ అధ్యాయం 46-47 వచనాలలోనే ఆ మాటలు ఉంటాయి. కాబట్టి దేవుడు మంచి వారి మీదను చెడ్డ వారి మీదను సూర్యుడు దీపజేస్తున్నాడు. ఎందుకంటే మంచోళ్ళైనా చెడ్డోళ్ళకైనా ఎవరు కావాలి? సూర్యుడు కావాలి. అలాగే మంచివారి మీదను నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా నీతిగా ఉన్నవాడు ఏం కావాలి? అట్లానే మీకు అది కాదు ప్రేమ, అదండి ప్రేమ. ఆయన ప్రేమించేవారు అనగా నిత్య జీవం కొరకు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మనల్ని పురుకొలుపుతూ ఉన్నాడు. నిత్య జీవం కొరకు ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ప్రేరేపిస్తూ ఉన్నాడు. నిత్య జీవం కొరకు ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇది అందరికీ వచ్చేదా అంటే అందరికీ వచ్చేది కాదు. ఇది విన్నంత మాత్రాన వెళ్ళిపోవాలనే ఆలోచన అందరికి వచ్చేద్దా? ఏమండి, అవసరతలు ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా కొంతమంది ఏముండలండి అని రకరకాల ఆటంకాలు, రకరకాల అడ్డులు వారే పెట్టుకుంటూ క్రీస్తు తెద్దకు రానటువంటి వారు ఎందరో ఉన్నారు. లేరంటారా? ఈ ఆలొద్దులే, రేపు చూద్దాం, రేపొద్దులే, ఎల్లుండి చూద్దాం అనుకునేవారు కూడా ఉన్నారు. రకరకాలుగా ఉంటారు మనుషులు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం ఏంటంటే ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆయువు, ఏమండి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయువు అనే అవకాశం అండి. ఆయుష్ అనేది ఎప్పుడు కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగపరుచుకునేవారుగా ఉన్నారు? ఎంతమంది దీన్ని ఏమండి సద్వినియోగపరుచుకునేవారుగా ఉన్నారు? ఎందుకంటే భక్తుడు మోషే గారు అద్భుతంగా ప్రార్థన చేశాడండి. ఎప్పుడు ప్రార్థన చేశాడు?
ఎప్పుడు చేశాడండి ప్రార్థన? వెళ్ళిపోయి ముందు చేయలేదండి. ఆయనకు అన్ని అవకాశాలు ఉన్నప్పుడే ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. కీర్తన గ్రంథంలో 90 అధ్యాయంలో 12వ చరణాన్ని కనుక మనం చూడగలిగితే మోషే గారి ప్రార్థనలో ఏది అడుగుతున్నాడు చూడండి. మీరు అక్కడ చూసినట్లయితే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యి దేవుడా. ఎందుకంటే మాకు జ్ఞాన హృదయం కావాలి. ఎందుకంటే ఈ దినములు లెక్కించుట మాకు నేర్పించు దేవుడా అంటున్నాడు ప్రియులారా. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పమంటే ఏది పోయింది మన దగ్గర నుంచి? ఇది పోయింది. దినములు గడిచిపోతున్నాయన్న ఆలోచన లేదు, దినములన్నీ వెళ్ళిపోతున్నాయన్న ఆలోచన లేదు. ఈ దినముల్లో మనం ఏం చేస్తున్నాం, మనం చేసేదాన్ని బట్టి మన ఫలము, మన ప్రతిఫలం ఎలా ఉండబోతుంది, దేన్ని మనం పొందే అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన లేదు కదండి. అందుకనే భక్తుడు అన్నాడు, దేవా మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటున్నాడు ప్రభునందు ప్రేమ. మనం నేర్పుము, మా దినములు లెక్కించుటకు నేర్పమంటే ఏ దినాన్ని ఏ రీతిగా ఉండాలని ఆయన మనకి ఈ దినాన్ని ఇచ్చాడో, లేకపోతే ఈ యొక్క అవకాశం ఇచ్చాడో ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే వారిగా ఉన్నామా ఈరోజు క్రైస్తవ సమాజమా? మనం పరీక్షించుకోవాలి, మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మరి ఆ వ్యక్తి రావడం అయితే బాగానే ఉంది, అప్రోచ్ ఈజ్ వెరీ నైస్ ఏమండి. ఏదో అవసరం అన్నట్టుగా పరిగెట్టుకుని బాగానే వచ్చాడు ఏమండి. ఆయన తప్ప ఇంకెవరు ఇవ్వలేరు అని ఖచ్చితంగా నమ్మిన వాడిగా మోకరించి అడుగుతున్నాడు. కానీ ఇక్కడ ఆ ప్రయత్నంలో మనం చూసినట్లయితే ఏమయ్యా ఏంటి అంటే ఆయన చెప్పిన మాట ఏమైనా పట్టించుకునే పరిస్థితి ఏమైనా కనబడుతుందా అంటే అదేమీ పట్టినట్టుగా మనకే కనబడతలేదు. నాకు తెలిసినవే చెప్తున్నావేటి దేవుడా, నేను మరి చేస్తున్నవే చెప్తున్నావేటి దేవుడా. ఈ లెక్కల్లో అందరికంటే ముందు నేనే ఉంటానేమో నిత్య జీవంలో. ఎందుకంటే బాల్యం నుండి ఇవి చేసేస్తున్నాను కాబట్టి ఇక ఇది నాకు గ్యారంటీయే అనుకున్నాడు తప్ప ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఆసక్తితో తుద వరకు ఆయన కోరేది, ఆయన ఆశించేది చేయడానికి మాత్రం ఎలా లేడు, సిద్ధంగా లేడండి. మనం ఆ సందర్భాన్ని కనుక మనం కిందకి చదివితే అంటున్నాడు కదా, మరి మనం చూస్తే ప్రభునందు ప్రేమ మత్తయి సువార్తలో నీకు ఒకటి కొదువుగా ఉంది అంటే నీకు అవసరమైనది ఒకటి ఉందని చెప్తున్నాడు. నువ్వు అనుకునేది ఏది కూడా కాదు, కానీ ఆ నిత్య జీవం నీకు కావాలంటే, ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందాలంటే దేవుడు ఆశిస్తున్నది ఒకటి ఉంది. ఆ నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించి ఆయన ఆశిస్తున్నది ఒకటి ఉంది. అదేంటంటే నీకు కలిగినవన్నీ తీసేసి నీవు పేదలకు ఇచ్చి నీవు నన్ను వెంబడించు అని చెప్పాడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా. ఈ సందర్భం మనం చూస్తే నీకు కలిగిందంతా అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే అన్ని సౌకర్యంగా ఉన్నాయి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఏమంటే ఎలాంటి వచ్చినాయి, ఇది చేసేచ్చు అది చేసేచ్చు అన్ని చేయమన్నా ఇది ఈజీగా చేసేచ్చు అనుకుంటున్నాడు. కానీ తీరా దేవుడు ఏదైతే మన నుండి ఆశిస్తున్నాడో అది చేయడానికి వచ్చేటప్పటికి ఏమైపోయాడు, ముఖం చిన్నపోయిందంట. అంటే నేను ఏదనుకున్నానో అది అడుగుతలేదు ఆయన ఏదో అడుగుతున్నాడు. అంటే ఈయన ఆలోచన అంతా ఎవరి మీద ఉందన్నమాట, ఎవరి మీద ఉంది, పరిగెట్టుకుని వచ్చింది ఇంతకే ఏ రకంగా వచ్చాడంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా మనలాగే వచ్చాడండి. మనం ఎలా వస్తుంటాం అలాగే వచ్చాడు. అంటే ఏంటి, అవకాశం ఉంది కదా, ఇప్పుడు పోవటానికి వెళ్ళగలిగే పరిస్థితులు ఉన్నాయి కదా, ఇది కాసేపు కూర్చొని వచ్చేస్తే ఏమైంది అన్న భావజాలమే తప్ప ఆసక్తితో వచ్చినటువంటి విధానంలో మనకే కనబడతలేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా మన జీవితంలో దినములు గడుచుచుండగా మన బ్రతుకులో సాగిపోతున్నటువంటి యొక్క ప్రయాణంలో ప్రియులారా దేవుని ఉన్నతమైన రాజ్యము కొరకు ఆసక్తితో మనం ఏం చేయాలంటండి, ఆసక్తితో మనము ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనం చూడగలిగితే భక్తుడు పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తూ చెబుతున్నటువంటి సంగతిని కనుక మనం చూడగలిగితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఈ సందర్భానికి వచ్చి రాస్తున్న సంగతి మనం చూస్తాం. 12:11 నుంచి చదవండి. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదంట. ఎలా ఉండకూడదు? ఆసక్తి విషయంలో, అవసరాల విషయమే కాదండి. అవసరాలు ఎప్పటికీ తీరవ తెలుసా మీకు? ఇవాళ ఒకటి వచ్చింది అనుకోండి, ప్రభా తీర్చమంటే ఒకవేళ ఆయన తీర్చాడు అనుకోండి, ఇంకెప్పటికి రాదా నీకు? ఏం కాదు, తెల్లారి రోజు మళ్ళీ కూడా వస్తుంది.
ఆ తీరిపోయిందంటే క్షణమా ఏమి గ్యాప్ ఉండదండి. తీరిపోయిందంటే క్షణం ఆలోచన ఉండదు, ఇంకా మళ్ళీ అన్నం ఇంకొక అవసరం వచ్చేది. ఎప్పటిదాకా అంటే మనల్ని తీసుకెళ్ళి పెట్టులో పెట్టేదాకా ఈ అవసరాలు మనకి ఆగవు. కానీ అవకాశాలు అలా కాదండి. అవకాశం ఉంటుందా? ఉండదు. అవకాశాలు అలా ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చేది. అవకాశం అనేది చాలా అరుదుగా వస్తుంది. కానీ అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలి? అరుదు అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అనుకున్నంత కాలం ఉండగలిగే అవకాశం లేదు మనకి ఇక్కడ. ఆయన నిర్ణయించిన కాలమే ఉంటాం మనం. అంతేనమ్మా కదంటారా? ఆయన మనకి ఏదైతే ఇచ్చాడో, భక్తుడైనటువంటి యోబు గారి ద్వారా దేవుడు రాయించిన మాట మనందరికీ తెలుసు. యోబు గ్రంథంలో 14 అధ్యాయంలో 5-6 వచనాల్లో అంటాడు ఏమని? నరుని ఆయువు పరిమితి గలది. ఏమంటాడండి? నరుని ఆయువు పరిమితి గలది, వారి దినముల సంఖ్య ఎలా ఉంది? నిర్ణయింపబడిపోయింది. ఎలాగా? ఎంత అని ముందుగానే దేవుడు నిర్ణయించేశాడు. ఎక్కడ అంటే తల్లి గర్భంలోనికి మనం ప్రవేశించిన రోజే మనం మళ్ళీ తిరిగి శరీరాలు విడిచిపెట్టి ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోవాలో అనేది దేవుడు ముందుగానే నిర్ణయించేశాడు. అంటే నీకు అవకాశం ఎప్పటి నుంచి అంటే నువ్వు బయటకు వచ్చిన కాడి నుంచి నువ్వు వెళ్ళేదాకానే ఉంది అవకాశం. ఆ అవకాశం ఎప్పుడు దాకా ఉందో ఎవరికైనా తెలుసండి? తెలుసా? తెలీదు. ఇక్కడ వచ్చేటువంటి లెక్కలైతే కడుతున్నారు, బాగానే ఉంది. ఇక్కడ మనం చూస్తాం డెలివరీ టైం అయితే వైద్యులు ఇస్తున్నారు, బాగానే ఉంది. వెళ్ళిపోయే టైం చెప్తారా? కాబట్టి పలానా దినానికల్లా పలానా రోజుకల్లా రోజులన్నీ ముగుస్తున్నాయి కాబట్టి బిడ్డ వచ్చే అవకాశం ఉందని టైం చెప్తున్నారు, డేటు టైం అని. మరి వెళ్ళిపోయింది ఏమైనా ఆలోచిస్తారా? ఆలోచించారు. వెళ్ళిపోయే దాని గురించి ఎవరికీ తెలియదు. ఎలా వస్తుందో అవండి, ఎలా పోతుందో ప్రాణం ఎవరికి కూడా తెలియదు. అంటే నీ నిర్ణయ కాలం అంటే నీకు ఇవ్వబడినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ కొలత వేయబడినటువంటి కాలం ఎంతో నీకు తెలియదు. మరి ఎవరికి తెలుసు? ఆయన మాత్రమే తెలుసు. కాబట్టి నీకు తెలియని దానికోసం నువ్వేం చేయాలి? ఆసక్తితో నువ్వు ముందుకు సాగిపోవాలి. అందుకని ఇక్కడ ఏముంటాడంటే ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకండి. అవసరాల కోసము లేకపోతే ఏదో ఉన్నటువంటి అవకాశాల కోసం కాదు, ఆసక్తి విషయంలో మీరు ఎంత మాత్రం మాంద్యులు కావద్దంటే. మాంద్యులు అంటే అర్థం ఏంటమ్మా? మాంద్యులు అంటే అర్థం ఏంటి? మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నిర్లక్ష్యంగా ఉండకండి. దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఆసక్తిని మీరు ఎలా తీసుకోవాలి? చాలా సీరియస్గా తీసుకోవాలి. ఉదయం లేవకముందే ముందు రోజు రాత్రే మనం ఆలోచనలు ఉంటాయి కదా, మనకి రేపటి గురించి ఆలోచనలు ఉంటాయి. ముందే సిద్ధపాటు. పిండి అంతా రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి కలిపేసి తెల్లారకుండానే సూర్యుడు రాకుండానే మళ్ళీ నీకు అన్ని ఏర్పాట్లు జరిగిపోవడానికే అన్ని పెట్టేసుకుంటుంటాం. అంటే మరి ఉద్యోగస్తులు చాలా మంది అదే పని చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఉల్లిపాయలు కోసేసుకుని, కూరగాయలు కోసేసుకుని, అన్ని మూటలు కట్టేసుకుని ఏంటంటే లెగ్గానే ఇంకా అదే కొన్ని ప్రాంతాలు దాన్ని ఈ రకంగా ఏమవుతుంది? ముందుగానే సిద్ధపాటు అనేది కనబడుతుంది దీని విషయంలో. కాకపోతే ఏంటంటే నిత్య జీవం విషయంలో ఈ ఆసక్తి కనబడుతుందా? కాబట్టి నిత్య జీవాన్ని పొందడం విషయంలో ఈ ఆసక్తి ఉందా? వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మాల్సిన అవసరం దేనికి ఉంది? నిత్య జీవాన్ని నమ్మడం అనుగ్రహించడానికి. ఎందుకంటే ఆయన తప్ప జీవమును నిత్య జీవమును ఇవ్వగలిగినటువంటి వారు మరి ఎవ్వరు కూడా లేరు పిల్లలు. ఎందుకంటే ఆయనే తన లేఖనంలోనే తన గ్రంథములోనే ఎంత బాహాటంగా ఎంత ఖచ్చితంగా ఎంతో వివరంగా ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవమును, నా ద్వారా తప్ప అంటే నేను తప్ప, నా ద్వారా తప్ప, నా వలన తప్ప ఇంకెవరు కూడా నిత్య జీవాన్ని ఇవ్వలేరు. ఎవరు కూడా నిత్య జీవానికి పోలేరు. ఆ ఇవ్వాలన్నా ఆయన ఇవ్వాలి, అనుమతి ఆయన ఇవ్వాలి, ఆయన ద్వారా మాత్రమే. కాబట్టి ఈ భూమి మీద బతకడానికి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయని మన వల్ల చెప్తుంటారు. లోకంలో పండితులు ముందే చెప్పేశారు. ఏమని చెప్పారు? కూటి కొరకు అంటే బ్రతకడానికి తిండి అవసరం, కానీ తిండి సంపాదించడానికే కోటి విద్యలు ఉన్నాయంటండి. కోటి విద్యలండి. మనం అనుకుంటాం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎంతో ప్రయాసపడి, ఎంతో శ్రమకూర్చి, ఎంతో కష్టపడిపోయి, ఎన్నో పెట్టుబడులు పెట్టి, ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసి మూట కట్టాలేమో అనుకుంటున్నాం మనం కదా. అవునా కదా? చెప్పండి. కొంతమంది సిటీస్లో మనం చూస్తూ ఉంటే
ఏమండి చిన్న ఏంటిది బియ్యం మూట్ల బియ్యం సంచులాడుతూ ఏదోటి వేసుకుని ఆ రాత్రి సమయాల్లో ఆ ఏంటిది ఆ ప్లాస్టిక్ సంచులు, ఆ ప్లాస్టిక్ గ్లాసులు, ఆ ప్లాస్టిక్ వస్తువులు మొత్తం అలా ఏరుకుంటా ఇక్కడ మొదలెడతారనమాట. అలాగా ఆడపడతారు అలా చూసుకుంటా 11:30, 12, 1 గంట 2 అయ్యేటప్పుడు మూట నిండిపోతుంది. మూట నింపేసి అంతే, మూట నింపేసి వెళ్ళిపోయి పడుకుంటాడు. తెల్లారేటప్పటికి ఈ మూటకి ఎనపోట్లు అమ్మేస్తున్నాడు. జీవనం సాగిపోతుందండి. తక్కువేం కాదు. ప్రభునందు ప్రేమను వల్ల కేజీ ప్లాస్టిక్ అలా ఏరి మీరు ఇచ్చారంటే 200 నుంచి 300 దాకా ఉంది ఇప్పుడు రేటు. పనికి రాని ప్లాస్టిక్ పదార్థం అర్థమైనా మీకు? అలాగా ఒక 2 కేజీలు 3 కేజీలు కానీ చేసాడు అనుకోండి, 3 కేజీలు చేసాడంటే దగ్గర 20 రూపాయలు చెప్తుంది. అదే అన్నారు మరి, కూటి కొరకు కోటి విద్యలు. ఇంతకీ ఈ కూటి కొరకు కోటి విద్యలు. ఈ కూడు తిని మనిషి బలం పొంది ఎక్కడికి వెళ్తాడు? తిని ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు తినడానికి ఎంత ప్రయాసపడుతున్నాడు కదా, పోని తిన్నాడు అనుకుందాం. తింటూ తిని ఏమవుతున్నాడు మనిషి అంటే మొత్తానికే అవకాశం కాస్త మనం దేని మీద పెడుతున్నమాట, బాగా దేని మీద ఉంది మన ఆసక్తి బాగా? అదే మరుసటి కోసం ఈ రోజు ఆసక్తి ఉంటుంది మనకి, ముందు కోసం. ఏమండి మొత్తం నెలకు సరిపడా సరుకులు తెచ్చేసి ఇంట్లో తీసుకుంటాం కదా, మొత్తం అన్ని పప్పు దినుసులతోని బియ్యం బత్తాలతోని అన్ని. ఇలా నెల స్టార్ట్ అవుతుందంటే చాలు మొత్తం ఏ రకమైనటువంటి దుకాణాలు ఖాళీ ఉండట్లేదు. ఎందుకంటే ముందే అడ్వాన్స్గా తీసుకెళ్ళి ఆపరేట్ చేసుకుంటాం. ఒకవేళ పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఏమండి ఏం చేసినా చేయకపోయినా సాపట్టు మామూలే కదా. కాబట్టి దాని విషయంలో మనం చాలా ఇదిగా ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటాడంటే, అసలు అవకాశం ఇచ్చిందేమో నిత్య జీవం కోసం నీకు ఈ అవకాశం ఇచ్చాను, ఈ జీవితాన్ని నీకు ఇచ్చాను. నువ్వేం చేస్తున్నావంటే ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఏమంటే ఈ శరీర సంబంధమైనటువంటి వాటిలో చిక్కుకుపోయి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం పాడు చేసుకుంటూ అవసరం కోసం భక్తి చేస్తున్నాం, కానీ ఆసక్తితో భక్తి చేసేటువంటి వారంగా లేం ప్రభునందు ప్రేమ వల్ల. ఇక్కడ అంతే అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు మీరు ఏం కలిగి ఉండాలి? తీవ్రత గలవారుగా ఉండాలి. ఏమండి ఆత్మయందు తీవ్రతతో ప్రభువును సేవించాలంట. ఆత్మయందు తీవ్రతతో ప్రభువును సేవించాలి. తీవ్రత ఉండాలి. ఒకవేళ నేను ఆయన ఆశిస్తా ఉన్నాడు, అది నేను ఎంత మేరకు చేయగలుగుతున్నానో, ఏ రకంగా చేయగలుగుతున్నానో దాని మీద నా దృష్టి ఉండాలి. ప్రభు ఇది కోరుకుంటున్నావు, బాగానే ఉంది, నేను ఎంతే చేశాను, ఇంకా చేయాలనుకున్నాను, నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, నేను ఎంత ప్రయత్నించినా జరుగుతులేదు, ఏ రకంగా శ్రమ పడినా అవుతులేదు, ఏ రకంగా చేసినా అవుతులేదు అనేటువంటి ఆ తృష్ణ ఉండాలి కదండి. పౌలు గారు అంటారండి ఏంటంటే, మంచి చేయాలన్న కోరిక నా మనసు నిండా ఉంది, కానీ నా శరీరం మాత్రం దానికి సహకరించలేదు అన్నాడు. నిజమే, వాస్తవమే. ఎందుకంటే మన దేవుడు చూచుతున్న దేవుడు అండి. నువ్వు ప్రభా అని నువ్వు చెప్పేదాకా నీ సంగతి ఆయన తెలపడం ఏముండదు. ఎందుకంటే ఆయన కనుదృష్టి అంతా మన మీద ఉంది కదా. ఆయన కనుదృష్టి అంతా మన మీద ఉంది. మనం ఏం చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడో, ఏం చెయ్యాలో అనే దాన్ని ఆయన ఆశిస్తా ఉన్నాడు, కోరుతా ఉన్నాడు. అది జరగాలని, అది జరుగుతుందని, అది చేస్తామని ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ ప్రభునందు ప్రియమైన వారలారా, మనం ఏం చేస్తున్నాం మరి అంటే, చేసేదేదో చేయగలిగినంత ఏదో చేయగలుగుతున్నాం అనుకుంటున్నాం తప్ప ఆసక్తితో నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి ఏం లేదు. ఈరోజు మనకి తీవ్రత లేదు ప్రియులారా, తీవ్రత లేదు. నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి తీవ్రత లేదు. ప్రభునందు ప్రియమైనటువంటిది ఏం పెట్టారు? క్రైస్తవ సమాజమే ఎలా ఉంటే క్రైస్తవేతర సమాజానికి ఇంకేమీ ఉంటుంది చూడండి. ప్రభునందు ప్రియమైనటువంటిది ఏం పెట్టారా? మనమందరము చక్కగా క్రీస్తును గుర్తించగలిగాం, మనమందరము క్రీస్తుని గుర్తించగలిగాం, క్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని గుర్తించగలిగాం, క్రీస్తులో ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని గుర్తించగలిగాం, క్రీస్తు ద్వారా వచ్చేటువంటి గొప్ప లాభాలన్నీ, గొప్ప మేళ్ళన్నీ అన్నీ తెలిసిపోయినాయి మనకే, అన్నీ తెలుసుకుని ఉన్నాం మనం. కానీ ఇంతకీ ఆయన కొరకు ఏం చేయాలో అది ఆ విషయంలో మాత్రం మనం ఏమైపోయి ఉన్నాం? వెనకబడిపోయి ఉన్నాం పిల్లలు. మాంద్యులంగా ఉన్నాం అంటాడు. మాంద్యులంగా అంటే వెనకబడిపోతున్నాం అంటే మనకేమి లేదు, లక్ష్యం లేదు, లక్ష్య పెట్టట్లేదు మనం. ఇది నిజమే, ఇది దేవుడు కోరుకుంటున్నాడు ఉంది, నేను చేయాల్సిందే, ఎలాగన్నా చేస్తాను, ఏ రకంగా చేస్తాను అనేటువంటి ప్రయత్నం ఉందా మనలో? ఆ తీవ్రత ఉందా? తీవ్రత అండి. తీవ్రత అంటే ఏంటి ఏమండి? బలవంతం. తీవ్రత అంటే ఆసక్తితో బలవంతంగా వెళ్ళేటువంటి ప్రయత్నం ఉందా మనలో? లేదు ప్రియుల. ఇక్కడ అదే అంటాడు, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి. ఆత్మయందు
ఏమండి తీవ్రత గలవారే ఉండాలి. అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి మనకులాగే చెప్తున్నాం కదా, సేమ్ పరిగెట్టుకుని వచ్చాడు. చూసి తెలుసుకుని విని, ఏమండి ప్రభు ఎంత గొప్పవాడు, ప్రభు ఇది చేశాడు, ప్రభు అది చేశాడని విన్నాడు, తెలుసుకున్నాడు, పరిగెత్తుకొచ్చాడు. ఆయన ఎక్కడ దాటిపోతాడో అని. బాగానే వచ్చాడు, బాగానే ఉంది. అయితే ఏమండి అక్కడికి వచ్చిన తర్వాత కూడా వినయం చూపిస్తా ఉన్నాడు. మోకరిల్లు అడుగుతున్నాడు ప్రభా అని. ఏమండి చక్కగా ఉంది. ఏదన్నా అడుగుంటే బాగున్నాం, కానీ ఏమడుగుతున్నాడు? నిత్యజీవం కావాలన్నాడు. అంటే ఆ నిత్యజీవం కొరకు కూడా ఏముంది అతనికి? కోరిక ఉంది, కోరిక కనబడతా ఉంది. కానీ ఏం లేకుండా పోయిందంటే ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఏం లేకుండా పోయింది? ఒకటి ఆసక్తి లేకుండా పోయింది, రెండు తీవ్రత లేకుండా. ఇంకా ఆసక్తి లేకపోతే తీవ్రత ఎక్కడ వస్తుందండి? ఆసక్తిలోంచి తీవ్రత వస్తుంది ప్రభునందు ప్రేమ. కాబట్టి మనం ఏదో చేస్తున్నాం భక్తి, మనం ఏదో రకంగా మరి ముందుకు సాగిపోతున్నాం అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మనం ఖచ్చితంగా పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉంది ప్రభునందు ప్రేమ వల్ల. ఖచ్చితంగా దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిరీక్షణ దేనికి? నిరీక్షణ ఎప్పుడు వస్తుంది మనకి? నిరీక్షణ ఎప్పుడు వస్తుందండి? ఎదురు చూపు ఎప్పుడు వస్తుంది? సిద్ధపడుతుంటే వస్తుంది. మోసం చేసుకున్నాం, రోజులు దగ్గర అయిపోతున్నాయి కదా అని చెప్పేసి ఎదురు చూస్తా కూర్చుంటారు. ఇది ఎందుకు పెట్టుకుంటారు? మొత్తం ఆ రోజుకి ఏది కూడా అవసరమైంది అక్కడ లోటు లేకుండా అదైనా మీకు సిద్ధపడడానికి. అందుకని ఎప్పుడైతే ఫిక్స్ చేసుకున్నా మనం అక్కడికే అన్ని ఒకటి ఇది ఉండాలి, అది ఉండాలి. మళ్ళీ ఆ రోజుకి మనకు కంగారు వచ్చేది, ఆ రోజుకి మనం దాన్ని మర్చిపోతాం ఏంటో, అది మనం చూసుకుంటామో లేదో అని ముందు రోజులు అన్నీ ఎలాగైతే సిద్ధపడతామో నిత్యజీవం అక్కడ సిద్ధపడతా ఉంది. ఇచ్చేవాడు ఈయనని తెలిసిపోయింది. హఠాత్తుగా వచ్చి నా పరిస్థితిలో ముగిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఎలా సిద్ధపడుతున్నాను ఏటనే ఆలోచన ఉండాలి కదా. ఏది అవసరం లేకపోతే ఏది కలిగి ఉండాలి. సరే అవసరత ఏంటో ఆయన కోరేది ఏంటో మనకు అర్థమైపోయిందండి. అర్థమైపోయినటువంటి ఆయన కోరికను మనం ఖచ్చితంగా నెరవేర్చే వారంగా ఉంటున్నామా? అదే ప్రారంభం నుంచి ఆయన కోరుతా ఉన్నాడు. ఇక్కడ ఏం కలగలేదు, ఏం అవ్వలేదంటే నమ్మకస్తుడిగా ఉండాలరా బాబు నువ్వు నాకు అన్నాడు ఆయన. నువ్వు నన్ను నమ్మితే సరిపోదండి. క్రైస్తవులకి క్రైస్తవేతలకు ఉన్నటువంటి వ్యత్యాసం కొట్టొచ్చినట్టుగా మరి ఉండే వ్యత్యాసం ఇదే. మనం దేవుని కొరకు నమ్మకస్తులంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనలను కలుగు చేసిన వాడు. ఆ రీతిగా కలుగు చేశాడు మనల్ని. మనలో లేని దాన్ని కోరుకోవట్లేదండి, మనలో పెట్టి దాన్నే కోరుకుంటా ఉన్నాడు. ఆయన పెట్టాడు, అవకాశం ఇచ్చాడు మనకి ఆ రకమైన ఆలోచన చేయగలిగేటువంటి ఆ సామర్థ్యత ఇచ్చాడు మనకి. ఆ రకంగా ఆయన కొరకు మనం జీవించగలిగే బ్రతకగలిగేటువంటి అన్ని అనుకూలతలు ఉన్నాయి మనకి. కానీ ఈ రోజు మనం మనం ఆయనకు దూరం కావడానికి ఏది కారణం అంటే ఆయన కాదండి, మనమే, మన ప్రయత్నమే. మన తీవ్రత ఏమైపోయింది? తగ్గిపోయింది. ఆ తీవ్రత లేదు ప్రియులు. మాంద్యం అయిపోయాం అంటున్నాడు. మాంద్యం అయిపోవడం అంటే బద్ధకస్తులం అయిపోయాం మనం. ఎప్పుడు చేసుకునే ప్రార్థనే కదా, ఎప్పుడు వినే వాక్యమే కదా, ఎప్పుడు వెళ్ళే మందిరమే కదా, ఎప్పుడు చెప్పే అయ్యగారే కదా, ఎప్పుడు మనకు ఏం తెలియదు. ఉదయం లేవగానే మంచం మీదే ప్రార్థన, మనకి అవకాశాన్ని బట్టి సిద్ధపడిపోగానే వాక్యం చదివేసుకుంటాం. ఇంక రోజులో ఇంకా దేవుడా, యేసయ్య, తండ్రి, నాయన అనుకుంటే ఇలాగే కదా గడుపుతున్నాం. ఇంకెంతకంటే ఏంటి అనేటువంటి భావజాలం మనకి ఉంటుంది ప్రియులరా. అది కేవలం ఆయన నమ్మడం అవుద్ది. ఆయన కోసం నమ్మకస్తులుగా ఉండడం అవదు. మన నమ్మకస్తులుగా ఉండాలంటే ఏం చేయాలంటే అంటున్నాడు, ఆజ్ఞలను మనము చేస్తే సరిపోదన్నాడు. ఇదొకటి పొదువుగా ఉంది, ఇంకోటి పొదువుగా ఉంది, ఇంకోటి అవసరమైంది నీకు, నువ్వు చేయాల్సింది ఉంది. అదేంటంటే నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించు అంటున్నాడు ప్రియులారా. నన్ను వెంబడించంటే ఎలా వెంబడించాలంటే చేసే ప్రతి దాని యొక్క పరమార్థం ఎరిగినటువంటి వారుగా, చేసే ప్రతి సంగతిని కూడా పరిపూర్ణంగా గ్రహించిన వారుగా. దేనికి చేయాలి, ఎందుకు చేయాలి? చాలా మంది ఈ రోజుల్లో కాబట్టి క్రైస్తవులు ఈ రకమైనటువంటి మర్యాదగా, ఈ రకమైనటువంటి విధంగా ఉంటారని చాలా మంది అనుకుంటున్నారు. అలా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏది మనసులో ఉంది మనకి? నిత్య జీవం మనసులో ఉంది. అది పొందాలంటే మనం ఎలా ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలా లేకపోతే మనం ఖచ్చితంగా ఏమవలేం, చేరుకోలేం. అక్కడ చేరుకోవడానికి ఇది అవసరం మనకి.
అక్కడ చేరుకోవడానికి ఇది అవసరం కనుక, అది కావాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక అది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. కాబట్టి అది కలిగి ఉన్నామా లేదా అనేటువంటి ఆలోచన మనకు ఉండాలంటారా అక్కర్లేదంటారా అమ్మా? అది ఉండాలంటారా అక్కర్లేదంటారా? మనకి ఖచ్చితంగా మనం ఉన్నామో లేదో అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్త గలవారమే మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం అయితే చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేడున్నటువంటి అవకాశం మరి ఎంతవరకు ఉంటుందో ఎంతకాలం ఉంటుందో మనకి తెలియదు కనుక మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఆతృతతో మనము ఏదో వచ్చాము వెళ్ళామనేటువంటి విధంగా ఎంత మాత్రం కూడా కాదు. కానీ ప్రియులారా, దేవుని కొరకు నమ్మకస్తులుగా, ఏమండి, ఆయన కొరకు నమ్మకస్తులుగా ఆయన ఏది ఆశిస్తున్నాడో అది ఆయన కొరకు నమ్మకమైన రీతిలో చేయగలిగేటువంటి వారుగా ఉండాలి. ప్రభా, నేను తలంత కలిగి ఉన్నాను ప్రభా, నువ్వు నాకు తలంత ఇచ్చావు ప్రభా, ఎంత ధన్యుని ప్రభా, నువ్వు నాకు ఈ గొప్ప తలంత ఇచ్చావు ప్రభా అని ఆయన ఏదో నువ్వు పైపైనే పెదాలతో, ఏమండి, ఏదో స్తుతించేస్తే ఆయనకి ఏమీ రాదు. కానీ నీకు ఇచ్చిన దానికి తగినట్లుగా నువ్వు ప్రయాసపడి మరొకటి ఆ నిత్య జీవం కొరకు ఏం చేయాలి? సంపాదించుకోవాలని ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు పరిశుద్ధ లేఖనాల్లో ఈ నిత్య జీవనం కూర్చున్నటువంటి సమాచారం ఎంతో నిండుగా మన కొరకై దేవుడు సిద్ధపరిచి ఉంచినప్పటికీ కూడా మనలో చాలా మట్టుకు చాలా మంది నిత్య జీవం అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఏ జీవం వచ్చింది ఇప్పుడు మనకి? శారీరక జీవం అనేటువంటి, శారీరక అవసరతలు అనేటువంటి, శారీరక సంబంధమైనటువంటి వాటి కొరకు మనం ఏం చేస్తా ఉన్నాం? ప్రయాసపడతా ఉన్నాం, ప్రయత్నపడతా ఉన్నాం. దేవుడా నాకు అది కావాలి, దేవుడా నాకు ఇది కావాలని అడుగుతున్నారు. మంచిదే, కాదని నేను అంటలేదు. కానీ ఇవి ఎంతకాలం అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆయువు ఉన్నంత వరకు ఇక్కడ అవసరం ఉంది. ఒకవేళ మనం అడగడంలో తప్పులేదు, కానీ మనం అడగనంత మాత్రాన దేవుడు మనకి ఇవ్వకపోనని కూడా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనం చదువుతాం దేవుని వాక్యంలో. మత్తయ్య గారే రాస్తూ ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భాన్ని చెప్తున్నారు. ఇదిగో మీకు ఏం కావాలో తినేవి తిండి కోసం మీరు ఏమాత్రం కూడా చింతించకండి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలా బతుకుతామా, ఏమైపోతామా, ఇది కాదు మీరు ఆలోచించాల్సింది. నిత్య జీవం కొరకు ఆలోచించాలి. మొదట మీరు నా రాజ్యాన్ని వెతకండి అన్నాడంటే ఆ రాజ్యం ఏంటి? నిత్యము జీవించగలిగేది. మీరు ఏం వెతకాలి? మొదటగా నిత్య జీవాన్ని వెతకాలి. నిత్య జీవమే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ప్రధానమైనది. ఇక్కడ ఇదిగో నేను చెయ్యకపోతే ఎలాగా, నేను కూడబెట్టకపోతే ఎలాగా, నేను లేకపోతే ఎలాగా, ఇది ఎలాగా, అది ఎలాగా అని ఏదో మరి మనము అజ్ఞాన పరిస్థితులు కలిగినటువంటి వారిగా ముందుకు సాగుతున్నాం తప్ప, ఇలా సాగడం వల్ల మనకు ఇవ్వబడినటువంటి అవకాశం అనేది మన చేతులారా మనం జారవిడుచుకుంటున్నామే తప్ప దీనివల్ల మనకు ఒరిగేది వచ్చేది లేదు. ఈ ఆసక్తి లేకుండా, ఆత్మయందు తీవ్రత లేకుండా, ఏమండి, మనం ప్రభు కొరకు నమ్మకస్తులుగా బ్రతకకుండా ఎంతకాలము మనము నామకార్థమైన భక్తి చేసినా దానివల్ల మనం పొందగలిగేది, దానివల్ల మనం సాధించగలిగేది ఏమీ ఉండదని, ఏమీ లేదని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలని దేవుడి రాత్రికాల సమయంలో ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి ఏమండి, ఆయనకి అన్నీ తెలుసండి. మన శరీర అవసరతలు ఏంటో తెలుసు, మన శరీర బలహీనతలు ఏంటో కూడా తెలుసు ఆయనకి. శరీర అవసరతలు ఎరిగిన దేవుడు అంటున్నాడు, ఇదిగో మీకు ఏం కావాలో నాకు తెలుసు కనుక తగిన సమయంలో మీకు నేను అది ఇవ్వకపోతే అంటారు కదంటారా, తగిన సమయంలో ఇవ్వకపోతే, తగిన సమయంలో ఆయన చేయకపోతే మనం చేసుకోగలమో? మనకు అవుతుందా? అవదు. కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఇదిగో నా బిడ్డ, నా కుమార్తె, ఇదిగో నన్ను గుర్తించింది కదా, ఈ రోజు నా కొరకు ఏదో చేస్తుంది, ఈ రోజు నా కొరకు ఏదో చేస్తుంది, ఈ రోజు నా కొరకు ఏదో చేస్తుందని ఆయన ప్రతిరోజు కూడా నువ్వు ఎప్పుడు ఆయనకి నమ్మకస్తురాలుగా ఉంటావో, ఎప్పటికీ ఆయనకి నమ్మకస్తురాలుగా మారతావో అని ఆయన ప్రతినిత్యం కూడా ఎదురు చూస్తూనే ఉంటున్నాడు. అయితే ఆయన నీ నుండి ఆశిస్తూనే ఉంటున్నాడు. మరి నువ్వు ఆ రీతిగా ఆసక్తి కలిగి ఆయన కొరకు నమ్మకంగా జీవించగలిగేటువంటి కుమార్తెగా, కుమారుడుగా మనం ఉన్నామో లేదనేది మనము పరీక్షించుకోవాలని ప్రేమతో మాటలు మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మనం వెనుకలు బహుగా నాటించి ఫలింపు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం ప్రియులారా. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసినట్లయితే ఇంతవరకు కూడా వెత్తబడినటువంటి ఈ యొక్క మాటలు మన వెనుకడులో మరి నాటబడినట్లుగా, నీరు కట్టి ఫలించినట్లుగా, మరి చక్కని అవకాశాన్ని మనం ఈ రీతిగా ఈ మాటలు వినడానికి కుటుంబం మరి ఎంతగానో మరి ఆసక్తితో ఈ కార్యం చేపట్టినట్లుగా దీని ఫలము కూడా ఆ కుటుంబానికి దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. మన వచ్చినటువంటి ఎవరి దైవజనులు శాంతిరాజు గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు.